నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఆహారపు అవసరాలను రైతులే తీర్చాలి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్ డిఈఓ కార్యాలయంలో బోనాల ఉత్సవాలు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో అమ్మవారికి బోనాలు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుంటే మహాధర్నా చేపడతాం. నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం హెచ్చరిక. బిల్కిస్ బాను అత్యాచార దోషులను జైలుకు పంపాలి. మహిళా ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. ప్రపంచ ఆహారపు అవసరాలను తీర్చాల్సిన బాధ్యత రైతాంగంపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రంలో జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. 10 రోజుల పాటు శ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిల చిత్రాలను వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మొలకలతో తీర్చిదిద్దిన వైనాన్ని చూసి ఆయన అభినందించారు. మారుతున్న ఆహారపు అవసరాలకు అనుగుణంగా రైతులు విభిన్నమైన వైవిధ్యమైన పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రంతో పాటు చాలా ఈ సీడ్స్ ద్వారా అంటే ఏదైతే మొలకెత్తే గింజలు ఉన్నాయో అలాంటి మొలకలతో బ్రహ్మాండంగా ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కార్యక్రమం ముగిద్దాం. గౌరవ శాసనసభ్యులు ఆత్మీయులు సోదరులు శ్రీ మన రవీంద్ర నాయక్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ఐఏఎస్ గారు, చిత్రాన్ని వేసినటువంటి ఆర్టిస్టు సోదరులు రవీంద్ర రెడ్డి గారు, వారి సతీమణి, మీడియా మిత్రులు, సమావేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతపు రైతాంగ సోదరులకు, కొద్దిమంది సోదరిమణులకు పేరు పేరున మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి నమస్కారం చేయవలసింటే చప్పట్ల రూపంలో చేయవచ్చు. పెట్టుబడి లేని, ఖర్చు లేని, కాలు చేతులు చాలా ఫ్రీ అవుతాయి కదా చప్పట్లు పడితే. మీరు ఆ వెనక ఎందుకున్నారు? పరాయాలలాగా ఇటు దగ్గర రావచ్చు కదా, ఇటు రండి, కమ్ దిస్ సైడ్. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డిఈఓ కార్యాలయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో డిఈఓతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉత్సవాలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్లు గడుస్తున్నా టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం ధ్వజమెత్తారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ జేఏసీ ఉద్యోగుల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీల వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయకుంటే మహాధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశామని హెచ్చరించారు. నా బ్రదర్ ముందుకురానా కృష్ణనా ముందుకురా ఇక్కడ ముందుకురా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 7 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేరు. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి 44,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఎన్నో దఫలుగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, దేవసేన గారికి ధర్నాలు, ముట్టడిలు చేసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ కార్పొరేట్ స్కూలు శ్రీ చైతన్య, నారాయణ, గౌతమి అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్ గారు, మీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకుండా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పినటువంటి మీరు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఈ మధ్యల కాలంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ధీటుగా మరి తీర్చిదిద్దుతా అని చెప్పి. అందుకని యంత్రాంగ మన ఐఏఎస్, ఐపీఎస్ మరి అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను భర్తీ చేయాలని ఒక దిక్కుంగా చెప్తుంటే మరి ఈ అధికారులు నిమ్ముకు నీరెక్కినట్టుగా మరి ఇప్పటికీ 24,000 పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాల. గుజరాత్ రాష్ట్రంలో 2002లో 7 అత్యాచార ఘటనలు ప్రధాన నిందితులు 11 మందిని మళ్లీ జైలుకు పంపాలని మహిళా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో కిషన్కు ఈ మేరకు వారు వినతి పత్రం సమర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ నిజస్వరూపం అత్యాచార దోషులను విడుదల చేయడంతో బహిర్గతమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం కార్యదర్శి కె శ్రీదేవి, ఎన్ అనిత, టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, ఎంఆర్జేఏసీ కన్వీనర్ అనీఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సైదాబాద్ రహదారిపైకి ఒక్కసారిగా ఓ వర్గానికి చెందిన మహిళలు, చిన్నారులు, యువకులు, ఆందోళనకారులు భారీగా చేరుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పాత బస్తీలో మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ముందు చర్యగా సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలను మోహరించారు. శాలిబండ, చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని గడికోట మైసమ్మ ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారికి మొక్కులు, బోనాలు చెల్లించుకున్నారు. అమ్మవారికి తొట్టెల కార్యక్రమం, ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
కల్వకుంట్ల కుటుంబం పాల్పడుతున్న లిక్కర్ స్కామ్ అవినీతిపై గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏఐసీసీ సభ్యుడు బక్కా జెట్సన్ సవాల్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకుంటుందని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆయన పోరాడుతున్నారు. ఈరోజు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, వాళ్ళ రేపులకు అడ్డాగా, నేరాలకు అడ్డాగా ఈరోజు తెలంగాణ అనేది మారిపోయింది. దీనికి ప్రధాన కారణము ప్రతి దాని వెనుక కల్వకుంట్ల కుటుంబం పేర్లు వస్తుంది. సినిమా యాక్టర్ల డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి అలా కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి మేము అనేకమైన ఫిర్యాదు ఇచ్చినా ఇక్కడ కూడా స్పందన లేదు. గవర్నర్ గారికి 500 పేజీలు ఇచ్చిన. ఈరోజు ఢిల్లీలో వచ్చినట్టు లిక్కర్ స్కామ్లో మరి సృజన్ అనే పేరు, సూదిని సృజన్ అనే పేరు వచ్చింది. ఈ సూదిని సృజన్ అనే ఆయన నాకు ఎవరో తెలియదని కల్వకుంట్ల కవిత అన్నది. నేను పరువు నష్ట దావా చేస్తానని. ఈయన అక్షయ పాత్ర ఇన్వెంచర్స్లో కవిత వాళ్ళ భర్త అనిల్ కుమార్తోని పార్ట్నర్గా ఉన్నాడు. ఆమె ఆస్తి నేను పరువు నష్ట దావా చేస్తాను కానీ నీ పరువు ఎక్కడిది? ఇవి నీ అక్రమ ఆస్తులు, ఇవి కల్వకుంట్ల కవిత అక్రమ ఆస్తులు. నేను ఫోటోలో సహా నేను బహిరంగ చర్చకు నిన్న ట్విట్టర్ ద్వారా ఆమెకు, ఆమె వాళ్ళ అన్నకు, కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరికి కూడా పంపినాను. ఇవన్నీ కూడా 500 ఫోటోగ్రాఫులతో నేను తీసుకొచ్చిన. శంకర్పల్లి ఫామ్ హౌస్, షామీర్పేట ఫామ్ హౌస్, నందిని హిల్స్లో ఉన్న నీ విలాసవంతమైన భవనాలు మొత్తం తీసుకొని వచ్చిన. ఈరోజు ఎల్లనికు సంబంధాలు లేవు. ఈరోజు మీరు పైసలు 4,25,000 కోట్లు అప్పు చేసి తెలంగాణను పరువు లేకుండా చేసి, తెలంగాణ ఆగం చేసి, ఈ తెలంగాణ ఆత్మ గౌరవం కోసం 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే ఆ పరువుని ఈరోజు దేశవ్యాప్తంగా మీరు తీస్తూ ఉన్నారు. మీ నాయన నువ్వు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి దగ్గరికి, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతే తెలంగాణకి ఏదో పంచి చేయడానికి తిరుగుతుండు, లేకుంటే భారతదేశంలో కొత్త పార్టీని తయారు చేస్తుండేమో అని మేము అనుకున్నాం. కానీ తీరా చూస్తే మీరు ఏది ఆల్కహాల్, మన మద్యము మార్కెటింగ్ చేసుకుంటే తిరుగుతుందని చెప్పి ఢిల్లీలో బయటపడ్డది. ఈరోజు అంతటా 2% మద్యం మీద 2% ఇది ఉంటే, కమిషన్ ఉంటే, తెలంగాణలో కొన్ని బ్రాండ్ల మీద 22%, కొన్ని బ్రాండ్ల పైన 27% పెట్టినావు. మీరు పోయి మద్యం పాలసీని పంజాబ్లో అక్కడ పెడితే ఆడ 2% ఉన్నది, ఈరోజు 12% మీరు చేసింది. మీరు వల్ల అక్కడ పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ కుమార్ రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానీ, తెరాస రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా జెన్యున్గా ఉండి ఏదైతే ప్రభుత్వం మనకు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరైనా ఇంకా కూడా మిగిలిపోతే తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి వాటిని కూడా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో ద్వారా అందించే 2,016 రూపాయలు కానీ, అదేవిధంగా వికలాంగులకు అందించే 3,016 రూపాయలు కానీ, మొత్తం కలిపి ఒక చింతపల్లి మండలానికి నెలకు 18,47,320 రూపాయలు ప్రతి నెల ఎమ్మెల్యేలకు జీతాలు వస్తాయో రావో తెలియదు కానీ నెల కాగానే టెన్షన్గా మీ అందరి యొక్క అకౌంట్లలో, పోస్ట్ ఆఫీసులో, బ్యాంకులలో. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో వీఆర్ఏలకు పే స్కేలు, వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వీఆర్ఏల సంఘం నాయకుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన ఉధృతం చేశామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐక్య
ఐక్యత సాధిద్దాం 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 ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి విఆర్ఏల ఐక్యత విఆర్ఏల ఐక్యత అసెంబ్లీ హామీలను అసెంబ్లీ హామీలను అసెంబ్లీ హామీలను సీఎం గారి హామీలను సీఎం గారి హామీలను విఆర్ఏల ఐక్యత విఆర్ఏల ఐక్యత సాధిద్దాం 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 విఆర్ఏల ఐక్యత ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి విఆర్ఏల ఐక్యత విఆర్ఏల ఐక్యత సాధిద్దాం 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 ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి విఆర్ఏల ఐక్యత విఆర్ఏల ఐక్యత సాధిద్దాం 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 తెలంగాణ విఆర్ఏ జేఏసీ నిరోధక సమ్మె 31వ రోజు చేరుకున్న సందర్భంగా మా విఆర్ఏలందరము మా ప్రమోషన్ల కోసం పే స్కేల్ కోసం ఇప్పటి 31 రోజు నుండి మేము ధర్నాలు చేస్తున్నాం, నిరవధిక సమ్మెలు చేస్తున్నాం తెలంగాణ స్టేట్ మొత్తంలో. కావున ఇంతవరకు కేసీఆర్ సార్ మాకు ఎలాంటి హామీలు కానీ ఎలాంటి ఆలోచన కూడా లేకుండా పట్టించుకోకుండా అదే విధంగా ఉంటుండు. ఈ రకంగా కాకుండా మాకు ప్రభుత్వం దిగచ్చి కేసీఆర్ సార్ దిగచ్చి మాకు చర్చలో పిలిచి మాకు విఆర్ఏలకు తగిన న్యాయం చేయాలని 50 సంవత్సరాలు నిన్న విఆర్ఏలకు వాళ్ళ కుమారులకు రిక్రూట్ చేసుకొని చదువుకున్న విఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించి మాకు పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని పిలుపు మేరకు విఆర్ఏల నిరోధక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈరోజు మేము గత 31 రోజులుగా ఎంఆర్ఓ ఆఫీస్ కాటరం మా మండల్ కాటరం కూడా నిరోధక సమ్మె చేస్తున్నాం. ఇప్పటికి కూడా మాకు ఎటువంటి హామీలు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఎటువంటివి కూడా మాకు నెరవేర్చలే. 2017లో అసెంబ్లీలో తనంతట తానే మాకు హామీలు ఇచ్చిండు, 3 హామీలు ఇచ్చిండు. అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తా అని, ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇస్తా అని, 55 సంవత్సరాల వయసు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి తనంతట తానే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది మర్చిపోయిండో తెలియదు. దానికి మేము గుర్తు చేస్తాం. ఆయనకు మేము వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు సార్. మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మేము అడిగేది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, మేము అడిగేది మా న్యాయమైన డిమాండ్లు. నిత్యావసర సరుకులు పెరిగినాయి, ఇప్పుడు వస్తువులు ప్రతి వస్తువు రేటు పెరిగింది. మాకు ఇచ్చే 10,500 జీతం మాకు నెలసరి ఆదాయం. విఆర్ఏకు చాలం జీతం 10,500 రూపాయలు మాత్రమే. మీరు తీసుకునే జీతంతో పోస్తే మాది మస్తు తక్కువ. మీరు మా గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు 31వ రోజు, రేపు 32 కలెక్టరేట్, ప్రతి జిల్లా కలెక్టరేట్లో మేము అక్కడ 1 అవర్ ప్రోగ్రాంతో 48 గంటల పాటు అక్కడనే సమ్మె చేయబోతున్నాం. ఇది మీకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ఆహారపు అవసరాలను రైతులే తీర్చాలి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్ డిఈఓ కార్యాలయంలో బోనాల ఉత్సవాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో అమ్మవారికి బోనాలు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుంటే మహాధర్నా చేపడతాం, నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం హెచ్చరిక. బిల్కీస్ బాను అత్యాచార దోషులను జైలుకు పంపాలి, మహిళా ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.